పేరు రాకేష్, బోధనాకి స్వాగతం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాము? ఎస్, అబౌట్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ కదా. సో ఈ ఇంటర్నెట్ అనేది ఏ నెట్వర్క్ కేటగిరీలోకి వస్తుంది? యు ఆర్ రైట్, వ్యాన్ అనేటువంటి నెట్వర్క్ కేటగిరీలోకి మన మాట్లాడుకోబోయే టాపిక్ అయినటువంటి ఇంటర్నెట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, సో మనకు ఇంటర్నెట్ ఉంది, మన సిస్టంలో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఈ విధంగా కొన్ని కొత్త విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్, సో ఫస్ట్ ఏం చేయాలి, మనము ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. అంటే ఏంటి, నేను ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మీ సిస్టంలో ఓపెన్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఏమంటాము? రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోమ్. దీన్ని ఏమంటాము? బ్రౌజర్. రైట్, ఏమంటాం ఫ్రెండ్? బ్రౌజర్ అంటాము. సో క్రోమ్ అనేది డిఫాల్ట్గా మనము డౌన్లోడ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు యూజ్ ఓన్లీ క్రోమ్, యూ కెన్ ఆల్సో యూజ్ ఎనీ అదర్ బ్రౌజర్స్ ఆల్సో. ఓకే ఫ్రెండ్, రైట్, నేను క్రోమ్ ఓపెన్ చేశాను, బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? మీరు బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఓపెన్ అయ్యేటువంటి స్క్రీన్ ఇలా ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేశారు, ఇది క్రోమ్. పైన మీకు ఒక అడ్రస్ బార్ అనేటువంటి ఒక బాక్స్ ఉంటుంది. రైట్ ఫ్రెండ్, సో దీంట్లో మీరు ఏం కావాలి, ఏ సైట్ ఓపెన్ చేయాలి అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఓకే, సో ప్రతి సైట్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ స్టార్ట్ చేసే ముందు మనం ఏమంటాము? www.site-name.com అని మనం టైప్ చేస్తాం కదా. సో ఇక్కడ www అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ వరల్డ్ వైడ్ వెబ్. రైట్ ఫ్రెండ్స్, సో www ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. సో ఈ www డాట్ ఏదైతే సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సైట్ యొక్క పేరు .com అంటాం. ఈ సైట్ పేరు అంటున్నాను కదా, దీన్ని ఏమంటామంటే డొమైన్ అంట. అంటే ఈ డొమైన్ అనేది మన బిజినెస్ సంబంధించి ఉంటుంది. అంటే ఇట్ కెన్ బి ఆఫీస్, ఇట్ కెన్ బి కాలేజ్, ఇట్ కెన్ బి కంపెనీ, ఇట్ కెన్ బి జనరల్ బిజినెస్, వాట్ ఎవర్. మీరు ఎలాగైతే డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఈ డొమైన్ నేమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, .com స్టాండ్స్ ఫర్ కమర్షియల్. అంటే ఏంటంటే కమర్షియల్గా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్, సో ఈ అన్నిటిని కలిపి ఒక URL అంటారు. అంటే ఏంటి? యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్. రైట్ ఫ్రెండ్, సో ఈ విధంగా ఒక డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కమర్షియల్ వెబ్సైట్గా ఒక URL ప్రతి సైట్కి ఉంటుంది. ఓకే ఫ్రెండ్, సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము? మీకు ఏ సైట్ ఓపెన్ చేయాలో ఆ సైట్ పేరు తెలిసిందనుకోండి, ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా అడ్రస్ బార్కి వెళ్తారు. అంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికి వెళ్తారు. పైన ఇక్కడికి వచ్చేసి www. ఓకే, ఏం చేస్తాను నేను? hyderabad.com అని నేను టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏంది? www ఇస్ ద వరల్డ్ వైడ్ వెబ్, హైదరాబాద్ ఇస్ ద డొమైన్ నేమ్, .com స్టాండ్స్ ఫర్ కమర్షియల్. ఈ మొత్తం కలిపి ఏమంటాము? URL అంటాం. ఓకే ఫ్రెండ్, నా ఈ www.hyderabad.com టైప్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది? నాకు బ్రౌజర్లో ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, డేటా అంతా వస్తుంది. రైట్ ఫ్రెండ్, సో దీన్ని ఏమంటారంటే వెబ్ పేజ్ అంటారు. ఏమంటాము? వెబ్ పేజ్ అంటాం. సో ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెబ్సైట్. సో ఫస్ట్ వచ్చే వెబ్ పేజ్ ఏంది? వెబ్ పేజ్ వస్తుంది, ఫస్ట్ వెబ్ పేజ్ వస్తుంది. ఆ వెబ్ పేజ్ నుంచి లింక్స్ ఉంటాయి వేరే పేజ్కి వెళ్ళడానికి కదా. సో ఇవన్నీ కలిపి ఏమంటాము? వెబ్సైట్ అంటాం. ఓకే ఫ్రెండ్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎనీ వెబ్సైట్
ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎనీ వెబ్సైట్ ఇట్ కాల్డ్ యాజ్ ఇండెక్స్ పేజ్ అంటాం. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎనీ వెబ్సైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండెక్స్ పేజ్. ఎందుకు ఇండెక్స్ పేజ్ అంటాము అంటే ఈ ఇండెక్స్ పేజ్ నుంచి నెక్స్ట్ వెబ్ పేజెస్కి లింక్స్ ఉంటాయి. మీరు మౌస్ని సో లింక్ దగ్గర తీసుకుపోయినప్పుడు మౌస్ కర్సర్ ఫింగర్ లాగా మారిపోతుంది. మీరు చాలాసార్లు చూసిండొచ్చు కదా. అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ కన్సర్న్డ్ పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ కంటెంట్ ఓపెన్ అవుతుంది, దానికి సంబంధించిన డేటా ఓపెన్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. ఏమంటారు? హైపర్ లింక్ అంటారు. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఏం చేస్తాం మనము, అడ్రస్ బార్లో మనం ఒక సైట్ ఓపెన్ చేసాము, కాగానే మనకు వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఎనీ వెబ్సైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండెక్స్ పేజ్ అంటాము. దాంట్లో ఉండేటువంటి లింక్స్ అన్నిటిని ఏమంటాము, హైపర్ లింక్ అంటాము. ఆ హైపర్ లింక్ ద్వారా మనము నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్ అయిపోయింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయాలి. అంటే ఏంటి, నాకు సపోజ్ తెలంగాణ టూరిజం అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. తెలంగాణ టూరిజం గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ కొన్ని ఇమేజెస్ కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలి, నేను ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయాలి. నా యొక్క టాస్క్ అది. కాబట్టి ఈ విధంగా మనకు సైట్ తెలుస్తేనేమో సో అండ్ సో సైట్ టైప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. బట్ నాకు సైట్ తెలియదు కదా, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాంటప్పుడు మనకు దేర్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ సెర్చ్ ఇంజన్. సో ఏం చేయాలి, మనము ఒక సెర్చ్ ఇంజన్ని ఓపెన్ చేయాలి. ద ఫేమస్ సెర్చ్ ఇంజన్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ google.com. ఏదన్నా చూడండి, ఎవరి నోట్లో చూడండి, ఏమంటారు, ఇంటర్నెట్ తెలియదు అనగానే గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కదా. ఇట్స్ వెరీ ఫేమస్ సెర్చ్ ఇంజన్. సో నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, సెర్చ్ ఇంజన్ గూగుల్ ఓపెన్ చేస్తాను. ఎక్కడ? క్రోమ్ ఓపెన్ చేస్తాను. అడ్రస్ బార్లో ఏం టైప్ చేస్తాను, www.google.com అనేటువంటి సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేస్తాను. రైట్ ఫ్రెండ్, నా మీరు అది ఓపెన్ చేయగానే ఆ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు సెర్చ్ ఫార్ అని మీకు ఒక బాక్స్ వస్తుంది. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయాలి. నా టాస్క్ ఏంటి ఇప్పుడు, సపోజ్ నేను తెలంగాణ టూరిజం గురించి కావాలి కాబట్టి నేను అది టైప్ చేసి సెర్చ్ అంటాను. ఈ సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. చేయగానే మీకు తెలంగాణ టూరిజానికి సంబంధించినటువంటి వెబ్ పేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీకు దాంట్లో చాలా క్లోజ్లీ ఉండేటువంటి మీకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలో దానికి సంబంధించిన లింక్ను క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ అనేసి ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ టెక్స్ట్ డౌన్లోడింగ్. ఇమేజ్ అంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ ఆన్ ద మౌస్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ యాజ్ ఇమేజ్. ఈ విధంగా చేసేటువంటి ప్రాసెస్ని డౌన్లోడ్ అంటాం. రైట్ ఫ్రెండ్, సో డౌన్లోడ్ అంటే ఏంటి, ఆన్లైన్లో ఉండేటువంటి సిస్టమ్ యొక్క డేటా, ఆన్లైన్లో ఉండే వెబ్సైట్లో ఉండే డేటాని ఆఫ్లైన్లోనికి కాపీ చేసుకునేటువంటి ప్రాసెస్ని డౌన్లోడ్ అంటాం. సో ఈ డౌన్లోడ్ టెక్స్ట్ అయితే కాపీ పేస్ట్ చేసి ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం కదా. అండ్ ఇమేజ్ అయితే ఏం చేస్తాము, రైట్ క్లిక్ ద మౌస్, సేవ్ ఇమేజ్ యాజ్ అండ్ సేవ్ ఇన్ యువర్ ఆఫ్లైన్ సిస్టమ్. Okay friend, so this process is called as download and this is about your search engine option. Okay friend, so this is called as search engine and all. Next manaku advantages of internet la next concept manaku vachesi email అనేది. Email అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్. మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మెయిల్లో మనం మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదంతా చేసే ముందు తప్పకుండా మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఐడి, ఈ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఏమంటారు, సైన్ అప్ అంటారు. సో మీరు ఏదైతే ఈమెయిల్ కావాలో
ఆ ఈమెయిల్ సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకుంటే మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది, దాన్ని ఈమెయిల్ ఐడి అంటారు. ఓకే ఫ్రెండ్. సో దీంట్లో ఏం చేస్తాం మనం, ఇన్ఫర్మేషన్ కానీ డేటాను కానీ వీ కెన్ సెండ్ టు అదర్ పర్సన్. దీంతో పాటుగా అంటే మీరు పంపేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఏదైనా ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ పంపించే ప్రాసెస్ని అటాచ్మెంట్ ఏమంటారు, అటాచ్మెంట్ అంటారు. అంటే ఏంటి, సపోజ్ ఐఎమ్ సెండింగ్ అన్ ఈమెయిల్, ఈమెయిల్తో పాటు అంటే ఈమెయిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా నేను ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్ పంపాలి కాదు, ఎక్సెల్ ఫైల్ పంపాలి కాదు, ఒక ఇమేజ్ పంపాలి, రైట్. సో ఈ విధంగా డేటాతో పాటుగా అదర్ అటాచ్మెంట్స్ పంపేటువంటి ప్రాసెస్ని అటాచ్మెంట్ అంటారు. అదర్ ఫైల్స్ పంపేటువంటి ప్రాసెస్ని అటాచ్మెంట్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఈమెయిల్. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాము, మీకు నేను చూపిస్తాను. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కామర్స్ అన్నది. సో ఈ కామర్స్ అంటే ఏంటి, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని బై చేయడం, రైట్ ఫ్రెండ్. సో ఈ కామర్స్ వచ్చేసి ఏంటి, అమెజాన్ అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఈ కామర్స్ వెబ్సైట్. ఆ సైట్కి వెళ్ళేసి మీరు నేను ఇంతకుముందు చెప్పాను ఈమెయిల్లో సైన్ అప్ చేసుకోవాలి అని. సో మీరు సైన్ అప్ చేసుకుంటే మీకు ఒక పర్మనెంట్ ఐడి ఉంటుంది కదా. సో ఏ సైట్కి వెళ్ళినా కూడా సైన్ అప్లో మీ ఐడి ద్వారా లాగిన్ అయిపోయి మీరు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఈ కామర్స్, రైట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో చేసేటువంటి బెస్ట్ ఫీచర్. అంటే ఏంటి, యూ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూ కెన్ సెండ్ టు అదర్స్ అండ్ దే ఆల్సో కెన్ సెండ్ యూ. సో దీనికి కూడా జనరల్గా మీరు మీ అకౌంట్ ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ సైట్కి వెళ్ళేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ చేసేటువంటి పద్ధతిని ఏమంటారు అంటే నెట్ బ్యాంకింగ్ అంటారు. దీనికి కూడా మీకు ఒక ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే సైన్అప్ చేసి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారో ఆ యూజర్ ఐడి ఏమంటారు, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఒకటి పర్మనెంట్గా చేసి పెట్టుకోండి. మీరు అని గుర్తు పెట్టుకునేలా మర్చిపోకుండా ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా చాలా సింపుల్గా పెట్టుకోండి. అంటే మనం డైలీ వాడేటువంటి వర్డ్స్ ఏమైనా పెట్టుకుంటే మీరు ఈజీగా మర్చిపోకుండా ఎప్పుడంటే అప్పుడు లాగిన్ కావచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ యూజ్ చేయాలంటే మీకు ఈ తప్పకుండా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉండాలి, ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. సో అది మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఇంటర్నెట్ యొక్క ఫీచర్స్ చూసాం మనము. అంటే ఏంటి, ఫస్ట్ మనము ఇంటర్నెట్ సిస్టంలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ మన సిస్టంలో ఉన్నటువంటి బ్రౌజర్ని ఓపెన్ చేయాలి అని చెప్పాను కదా. సో బ్రౌజర్ అంటే ఏంటి చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ బ్రౌజర్. దీన్ని క్రోమ్ అని కూడా చెప్పాను. సో క్రోమే కాకుండా వేరే రకాల బ్రౌజర్స్ కూడా ఉంటాయి. మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేసి కొత్తగా బ్రౌజర్ ఉంటుంది. మీరు ఎనీ బ్రౌజర్, ఏ బ్రౌజర్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఓపెన్ చేయాలి, డబల్ క్లిక్ చేయొచ్చు, లేదు అంటే రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ అనొచ్చు. చూడండి ఓపెన్ అయిపోయింది కదా. తర్వాత దీన్ని ఏమంటారు, అడ్రస్ బార్ అంటారు. దీంట్లో మనకు వెబ్సైట్ యొక్క అడ్రస్ తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా మనము www. ఓకే నేను yahoo.com నాకు వెబ్సైట్ అడ్రస్ తెలుసు కాబట్టి నేను అది టైప్ చేసి క్లిక్ చేస్తాను. నాకు ఆ కరస్పాండింగ్ ఒక ఏమంటారు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. బట్ నాకు వెబ్సైట్ యొక్క అడ్రస్ తెలియదు. నేను మీకు థియరీ చెప్పినప్పుడు చెప్పాను, నేను నాకు తెలంగాణ టూరిజం అనేటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ వెబ్సైట్ తెలియదు. నేను ఏం చేయాలి, అప్పుడు ఏం చెప్పాను నేను, మనకు google.com అనేటువంటి సెర్చ్ ఇంజన్కి వెళ్ళాలి. అక్కడ మనం సెర్చ్లో మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో లెట్ us see that. ఏం చేయాలని ఫస్ట్ ఇక్కడ ఇది అడ్రస్ బార్ అంటారు. ఇక్కడ www.google.com అని ప్రెస్ చేస్తాను. చూసారా గూగుల్ ఓపెన్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ సెర్చ్ ఇంజన్, సెర్చ్ బాక్స్, దీన్ని సెర్చ్ ఇంజన్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్. సో నాకు ఏం కావాలి ప్రస్తుతము, తెలంగాణ TELAN
తెలంగాణ టూరిజం. చూసారా, తెలంగాణ టూరిజం కావాలి. సో చూసారా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. తెలంగాణ టూరిజం ప్లేసెస్, తెలంగాణ టూరిజం ప్యాకేజెస్, తెలంగాణ టూరిజం టైప్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనకు ప్లేసెస్ కావాలనుకున్నాం కాబట్టి తెలంగాణ టూరిజం ప్లేసెస్ మీద క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా చేసేటువంటి ప్రాసెస్ ఏమంటారంటే బ్రౌజింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్. సో నాకు వెబ్సైట్ తెలియదు కదా, కాబట్టి నేను సెర్చ్ ఇంజిన్కి వెళ్ళేసి దానికి సంబంధించినటువంటి లెటర్స్ కానీ వర్డ్ కానీ టైప్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాను. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రౌజింగ్, రైట్ ఫ్రెండ్. సో నా నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? 82 టాప్ టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ ఇన్ తెలంగాణ. చూద్దాం, లెట్ us see. అది క్లిక్ చేస్తాను నేను. చూసారా, సో తెలంగాణలో ఉన్నటువంటి 82 టాప్ టూరిస్ట్ ప్లేసెస్ యొక్క డీటెయిల్స్ అన్ని చూసారా. చార్మినార్, వరంగల్లో ఇది, నాగార్జున సాగర్, ఓకే ఫ్రెండ్, యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం కదా, ఇవన్నీ ఎక్కడున్నాయి? తెలంగాణలోనే ఉన్నాయి కదా. కాబట్టి ఖమ్మం. సో ఇవన్నీ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటూ పోండి. సో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే సెర్చ్ ఇంజిన్ ద్వారా సెర్చ్ చేయడం అంటారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడింగ్. డౌన్లోడ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఇది ఇంటర్నెట్ ఉన్నది కాబట్టి నేను బ్రౌజ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నాను. బట్ నాకు ఇంటర్నెట్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్, ఈ టెక్స్ట్ అండ్ ఈ ఇమేజ్ నేను నా సిస్టంలోకి కాపీ చేసుకోవాలి. దాన్ని ఏమంటారు? డౌన్లోడింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్. సపోజ్ నేను ఏం చేస్తానంటే నాకు యాదగిరిగుట్ట నుంచి కావాలి. సో ఐ గో టు యాదగిరిగుట్ట. దీని మీద క్లిక్ చేస్తాను. చూసారా, యాదగిరిగుట్ట పిక్చర్ వచ్చేసింది. దీన్ని సేవ్ చేయాలి అంటే ఏం చెప్పాను నేను? రైట్ క్లిక్ ఆన్ దట్. ఓకే ఫ్రెండ్స్, రైట్ క్లిక్ చేసేసి చూసారా, ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వలేదు. సో నౌ లెట్ us see యాదగిరిగుట్ట అట్రాక్షన్ చూద్దాం. ఇంకా దాని డెప్త్లోకి వెళ్ళిపోతాను. చూసారా, యాదగిరిగుట్టకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇచ్చాడా? ఇక్కడ కొన్ని అట్లా ఆథరైజ్డ్ కాపీరైట్ ఉంటాయి కాబట్టి ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఓకే, ఫస్ట్ టెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సో ఏం చేస్తాను నేను ఇక్కడ సేవ్ ఇమేజ్ అది వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఏం చేస్తాను? నాకు ఈ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ నేను తీసుకోవాలి అంటే ఏం చేస్తాను? రైట్ క్లిక్ ద మౌస్ ఆన్ దట్ అని చెప్పాను. ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ అని చూసారా, అది క్లిక్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తాను? నేను డెస్క్టాప్కి వెళ్తాను. డెస్క్టాప్కి వెళ్ళి నాది టూరిజం ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను నేను. టూరిజం ఫోల్డర్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి దాంట్లో image1 అని ఒక పేరు ఇచ్చేసి సేవ్ చేసుకుంటాను. చూస్తారా, సేవ్ అయిపోయింది. అంటే ఏంటి? ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఆన్లైన్లో నుంచి నేను ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డౌన్లోడింగ్. అలాగే టెక్స్ట్ కావాలి అంటే ఏం చేస్తాను నేను? ఇదంతా రైట్ క్లిక్ ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ అంటాను, లేదు కంట్రోల్ సి అంటాను. మనకి కింద టాస్క్ బార్లో ఎంఎస్ వర్డ్ ఉంది చూసారా, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకొని ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే దాంట్లో నేను పేస్ట్ చేసుకుంటాను. లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఆన్లైన్లో నుంచి ఆఫ్లైన్లోకి డేటాను తీసుకునేటువంటి ప్రాసెస్ని డౌన్లోడింగ్ అంటారు. ఇది ఇదే రకంగా మీరు ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కన్సర్న్ వెబ్సైట్ కనుక తెలిస్తే డైరెక్ట్గా మీరు వెబ్సైట్ అడ్రస్ బార్ మీద టైప్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏం చేస్తారు? మీరు సెర్చ్ ఇంజిన్ ద్వారా ఓపెన్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. చూసారా, ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. ఇక నేను పేస్ట్ అంటాను. చూసారా, పేస్ట్ అయిపోయింది. అబౌట్ యాదగిరిగుట్ట
ఇదంతా సెలెక్ట్ చేసుకుంటాను, ఫాంట్ సైజ్ ఎక్కువ చేసుకుంటాను, ఫైల్కి వెళ్తాను, సేవ్కి వెళ్తాను. మీకు తెలుసు ఇవన్నీ మనం ఫస్ట్ స్టార్టింగ్ సెషన్స్లో చూసాము. డెస్క్టాప్కి వెళ్తాను, ఇక్కడికి వచ్చేసి మై టూరిజం ఉంది కదా చూసారా, టూరిజంకి వెళ్ళాను. ఇక్కడ వర్డ్ అనేటువంటి దాంట్లో టైప్ చేసి ఇట్ ఈస్ అబౌట్ వై గుట్ట, ఓకే, యాదగిరి గుట్ట అనేసి సేవ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ లేదు, నాకు ఇంటర్నెట్ లేనప్పుడు ఏం చేయొచ్చు, నేను నా ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఇమేజ్ ఉంటుంది, అబౌట్ యాదగిరిగుట్ట ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని డౌన్లోడింగ్ అంటారు. ఈ విధంగా మనకు వెబ్సైట్ తెలియకపోయినా కూడా గూగుల్ ద్వారా, సెర్చ్ ఇంజిన్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండర్స్టాండ్? రైట్. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఈమెయిల్. ఈమెయిల్ ఏం చెప్పాను నేను, ఇక్కడ జీమెయిల్ అనేటువంటి ఓపెన్ చేయండి, సైట్ ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు, సైన్ ఇన్ అంటారు. లేదు అనుకోండి, క్రియేట్ అన్ అకౌంట్ అంటారు. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్ అనండి అనేసి ఈ విధంగా మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఏం చేస్తాను నేనంటే శాంపుల్, ఓకే, లాస్ట్ నేము మెయిల్. ఇక్కడ యూజర్ నేమ్ చూసారా, ఇక్కడ ఇవ్వండి, నేను ఒక పేరు ఇస్తాను, నాకు ఏ జీమెయిల్ ఐడి అయితే కావాలో ఆ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ శాంపుల్ ఏమంటారు, శాంపుల్ మెయిల్ 2021 అనేసి ఇక్కడ మీకు అవైలబుల్ ఉందా లేదా అన్నది ఇక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ అవైలబుల్ ఉందనుకోండి, మనకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందో, అవైలబుల్ లేదనుకోండి అదర్ నేమ్స్ ఆల్రెడీ హావ్ టేకెన్ అనేటువంటి మెసేజ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో సి దిస్ యూజర్ నేమ్ ఇస్, దట్ యూజర్ నేమ్ ఇస్ టేకెన్ బై అనదర్ యూజర్. ఆల్రెడీ లేదు, ఇట్ ఇస్ అవైలబుల్. ఏమున్నాయి ఇక్కడ, మెయిల్ శాంపుల్ 642 ఇవన్నీ ఏదో ఉన్నాయట, నాకు అవన్నీ వద్దు. సో నేను ఏం చేస్తాను, నాకు శాంపుల్ హైఫన్ ఇస్తాను, ఇచ్చేసి 21 ఇస్తాను. ఇప్పుడు చూద్దాం. సారీ, ఓన్లీ లెటర్స్ అండ్ A to Z నెంబర్స్ ఆర్ అలౌడ్. సో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయదట. ఓకే, నేను ఏం చేస్తానంటే శాంపుల్ క్లాస్ 2021 అని ఒక పేరు ఇచ్చాను. సో అది కూడా స్పేస్ లేదు. ఓకే, ఈ విధంగా మనము అది చేసుకుంటూ పోవాలి. ఓకే, 21, 22 ఇస్తాను, లేదు, ఓన్లీ లెటర్స్ నెంబర్స్ అన్నారు కదా. సో మనం ఏం చేద్దామండి, ఇక్కడ శాంపుల్ డాట్ ఇద్దాం, శాంపుల్ డాట్ క్లాస్ 22. సారీ, ఓన్లీ లెటర్స్. తీసుకోండి, ఇక్కడ 20 తీసుకోండి. ఈ విధంగా మీకు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏమంటారు, 2022 మనకి ఇదే లేదు, ఇవన్నీ లేవు, మీకు ఇబ్బంది అనిపిస్తుంది, వేరే పేరు పెట్టేసుకోండి. ఏం చేస్తాను నేనంటే టెక్ టెక్ మెయిల్ సంథింగ్ ఏదో పెట్టుకుంటాను. దిస్ ఇస్ టేకెన్ బై ట్రై అనదర్. ఓకే, ఈ శాంపుల్ ఎం ఇదే సజెస్ట్ చేస్తుంది, ఇది కావాలని అది అడుగుతుంది అనమాట. ఇవి అవైలబుల్ ఉన్నాయి, మీరు తీసుకుంటారా, లేదు వద్దనుకోండి, నేను ఇంకా ట్రై చేసుకుంటూ పోండి. జస్ట్ నేను ఇది తీసేసుకుంటాను. పాస్వర్డ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ ఇస్తాను నేను ఏదో ఒకటి, మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి. చూసారా, ఇచ్చేసి నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అంటే ఏమవుతుంది, అది ప్రొసీడ్ అవుతుంది. మీ కన్సర్న్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటూ పోయి నెక్స్ట్ అనుకుంటే మీకు ఒక మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. నాకు ఆల్రెడీ ఒక మెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఒక మెయిల్ ఐడి తోటి వెళ్ళిపోతాను. చూసారా, సైన్ ఇన్ అంటాను ఇక్కడ అనేసి, నా మెయిల్ ఐడి వచ్చేసి నాకు tchrakesh2020@gmail.com. ఓకే అని ఇస్తాను, నెక్స్ట్ అంటాను. అది ఒక పాస్వర్డ్ అడుగుతుంది, ఒక పాస్వర్డ్ ఇస్తాను. చూసారా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా నేను కన్సర్న్ మెయిల్ ఓపెన్ చేసుకున్నాను. నేను సైన్ అవుట్ చేయాలి అంటే క్లిక్ ఆన్ సైన్ అవుట్, బయటకు వెళ్ళిపోతాను. సో ఈ విధంగా మీరు ఒకటి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు మెయిల్స్ పంపడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డిలీట్ చేసేసేయండి. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను నేను,
ఆన్లైన్ బిజినెస్ అంటారు, దాన్ని ఈ కామర్స్ అంటారు. సో నేను అమెజాన్ అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. amazon.in ఓపెన్ చేశాను. ఓకే ఫ్రెండ్. సో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ ఏదైతే ప్రోడక్ట్ కావాలో కన్సర్న్ ప్రోడక్ట్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని కార్ట్లో వేసుకుంటారు. దాన్ని బై చేయడానికి ప్రొసీడ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి నేను నెట్ బ్యాంకింగ్ అని కూడా చెప్పాను నేను మీకు అడ్వాంటేజ్. నెట్ బ్యాంకింగ్ ద్వారా సపోజ్ నాకు హెచ్డిఎఫ్సి ఉంది అనుకోండి, లేదు ఎస్బీఐ ఉంది, ఏదైనా సరే దాన్ని వెళ్ళేసి కంటిన్యూ నెట్ బ్యాంకింగ్ అనండి. మీకు కావాల్సినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ప్రొసీడ్ అవ్వుకుంటూ మీరు మనీ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనకి ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ, బ్రౌజ్ చేసుకోవడం కానీ, నెట్ బ్యాంకింగ్ చేసుకోవడం కానీ, మెయిల్ పంపించుకోవడం కానీ, ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. చూపించాను కదా మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. gmail.com ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, gmail.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి క్రియేట్ ఏ అకౌంట్ అనండి. క్రియేట్ ఫర్ మై సెల్ఫ్ లైక్ ఇట్లా వస్తుంది. మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసుకుంటూ నెక్స్ట్ అనండి. మీకు ఒక మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎనీ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుంటూ మీరు ప్రొసీడ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఓపిక్గా ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోండి, నేర్చుకుంటూ పోండి. అండ్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దాని తగ్గట్టు మనం ట్రబుల్ షూట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. రైట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్రాక్టికల్ చేసాము. ఇంటర్నెట్లో వివిధ ఫీచర్స్ అన్ని మీకు నేను చేసి చూపించాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బోధన యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా వీడియో మొత్తం చూడండి. క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్. బెల్ ఐకాన్లో ఆల్ ఉంటుంది, ఆల్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ దీనికి డబ్బులు ఎటువంటివి ఖర్చు కావు, వితౌట్ ఎనీ మనీ, రైట్ ఒక పైసా కూడా ఖర్చు కాదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే మీకు కొత్త వీడియో యొక్క నోటిఫికేషన్ రావడం, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అని మీకు నోటిఫికేషన్ రావడం కోసమే. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద డేటా, షేర్ ద కంటెంట్ టు అదర్స్. థ్యాంక్ యూ సో మచ్.